హాయ్ మామ, మనం చాలా మంది పాస్టర్స్ని చూస్తుంటాం, కానీ బెగ్గర్స్ని మీరు ఎప్పుడు చూడలేదు. అలాంటి బెగ్గర్స్ని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూపించడమే కాదు, వాళ్ళని రోస్ట్ చేసి కండాలుగా చీల్చి చందాడదాం. కొత్త ఛానల్ మామ, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. మీకు తోచిన కామెంట్ పెట్టి రావండి, అదే పెట్టి బతకండి, ఏదో ఒకట్లే చేయండి మామ. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. కొంతమంది ఉంటారు, మనిషికి గాడిదికి క్రాస్ ఓవర్ అయి ఉట్టేసినట్టు ఉంటారు. ఎవరో అర్థం కావడం లేదా? ఇలాంటి వాళ్ళే. అదేంటి వీడి కూతులోకి ఎదిగింది? నాకు అర్థం కాలేదు సార్. నాకు మీరు చేసే మోసాల కన్నా మీ ముందు ఉండే గొర్రెల్ని చూస్తేనే బాగా వస్తుంది. మీరు చెప్పే ప్రతి మాటను కూడా గొర్రెలు ఏం చేస్తారు? ఒక గొర్రె నూతిలో దూకిందంటే దాని వెనకాల ఉన్న ఒక 100 గొర్రెలన్నీ లైన్గా పోయి దూకుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళు కేవలం మీ దగ్గరే ఉంటారు. అవి దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి. వీళ్ళు పాస్టర్సా బెగ్గర్సా? ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీరే డిసైడ్ చేసి కామెంట్ చేయడం. ఫస్ట్ వన్ ఇది. చాలా మంది దశమగలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడి గుడ్డు ఉంది అని చెబుతా ఉంటాను. నేను నోరు మూసుకుని దశమగలు తీస్తామండి. తీకుంటే పావు అప్పులు ఉన్నది ఏవో ఏడ్చో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమగలు నీనోడికి అప్పులు బావు. నీకెన్ని అప్పులు ఉన్నా సరే, నువ్వు సంకనాగిపోయినా సరే నీ జీవితంలో వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందే. అలా ఇస్తేనే దేవుడు నీకు దానికి రెట్టింపిస్తాడంట. మరి ఇంత భయపెట్టి మరీ జనాలను అడుక్కోవాలన్నా? దేవుడు పేరు పెట్టి భయపడి అడుక్కుంటున్నారు అంతే. డైరెక్ట్గా వచ్చి అడగొచ్చు కదా. అమ్మా మాదకలో తల్లి అంటే ఎవడో ఒకటి ఇచ్చి పోతాడు. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత చేస్తే బెటర్. ఈ మధ్య అడుక్కోవడంలో ఇదొక కొత్త ఇదో ట్రెండ్ అన్నమాట. నువ్వు దేవుడి పేరు చెప్పి నువ్వు ఎంతైనా సంపాదించు, అందులో కొంత ఖచ్చితంగా హుండీలో వేయాల్సిందే. నీకు ఎన్ని అప్పులున్నా పర్లేదు, నువ్వు అక్కడ ఉండే ఈఎంఐలు కావాలంటే నువ్వు అప్పు చేసి కట్టుకొని చావు, అది నాకు సంబంధం లేదు. నువ్వు సంపాదించినదల్లా ఇక్కడ వేయాల్సిందే. వేయకుంటే నీ బాధలు పోవు, నీ అప్పులు తీరవు, నువ్వు ఎప్పుడు కష్టాల్లో ఉంటావు. ఇలా బెదిరించి మళ్ళీ వీళ్ళు అడుక్కొని తింటుంటారు. వీళ్ళు సుఖంగా ఉండడానికి వీళ్ళ దగ్గరకు వచ్చే గొర్రెలను భయపెట్టి వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళని మాత్రం ఇంకా పెద్ద గొర్రెలు చేస్తున్నారు. అప్పుడే అయిపోలే, ఇంకా ఉంది, మళ్ళీ చూడు. మనకిచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి. నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు, ఓ డబ్బులు వేసాయి, 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకంగా తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది. ఈ డికాయిడ్ గాళ్ళకు కొంచెం కూడా మనసు రావడం లేదా? మరి కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఉండిలో వేయాలంట. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు వేయాలంట. అంటే 10,000 సంపాదిస్తే 1000 రూపాయలు వేయాలి. అదే 1,00,000 సంపాదించేవాడైతే నెల వీడికి 10,000 కట్టాలి. 10,000. ఇది వ్యాపారం. వీళ్ళందరూ అక్కడ ఉండే గొర్రెలను ఏ రకంగా ఏమారుస్తున్నారంటే, ఇంకా నువ్వు ఇయ్యకుంటే నువ్వు ఒక సైతానువి, నువ్వు ఒక దరిద్రుడివి. డబ్బులు ఇయ్యకుంటే అంతే. మారింది మా నడక మారింది. దీనికన్నా ఎక్కడైనా పోయి అడుక్కొని తినరా? అడుక్కొని తిను. ఎవడైనా జాలితో 1 రూపాయి ఇస్తాడు, దాంతో తిను. శాతకన్నా కొడుకులు అందరూ ఇలాగే తయారైతున్నారు ఈ మధ్య. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది, మళ్ళీ చూడు. ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో, ఐ వెరీ మచ్ క్లియర్, ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాడు పాపం కష్టపడి సంపాదించాడు, చాలా తెలియగలవాడు. వాడు ఏమనుకున్నాడంటే, పెద్ద గోడౌన్లు చేసుకుంటాను, దాంట్లో మొత్తం అంతా నింపేస్తాను, నేను తింటాను, తాగుతాను, సుఖిస్తాను అని అంటే, దేవుడు రాత్రి కల్లోకి వచ్చారే నేను రేపు లేపేస్తాను అన్నాడు. ఈ అడుక్కునే నా కొడుకులకు ఇవ్వకుంటే దేవుడు రాత్రి కల్లోకి వచ్చి నిన్ను వేసేస్తాడంట. ఏంట్రా ఇది, మరి ఇంత దారుణంగా తయారయ్యారు. వీడేంటంటే, ఇప్పుడు వాడు 100 రూపాయలు ఇవ్వాలి. వీడికి అక్కడ ఒక 100 మంది కూర్చొని ఉంటే అందులో ప్రతి ఒక్కడు 100, 50, 200, 500 ఖచ్చితంగా వీడికి ఇవ్వాలి. ఎందుకంటే రేపు రోజు వీడు కారు కొని మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే వీడికి కారు కొనడానికి డబ్బులు తక్కువ ఉంటాయి అంతే. వీడి గువ్వలోనా ఎందుకులే, మళ్ళా అదొకటి. సరే, ఇంకా అయిపోలేదు మామ, ఇంకా ఉంది, మళ్ళీ చూడు. మంచం మీద పడున్నప్పటికీ, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తనకొచ్చే జీతంలో నమ్మకంగా దశమ భాగాన్ని ఇచ్చాడే. మరి మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా ప్రభువా, బలంగా ఉన్నాం కదా నాయన. మీరు ఇచ్చే జీతంలో నమ్మకంగా నీ వాక్యానుసారంగా నీ సంఘ అభివృద్ధి కోసం దశమ భాగం ఇవ్వాలి కదా నాయన. ప్రతి ఒక్కరూ ఇచ్చే మనస్సు దయచేయి నాయన.
మరి ఏంట్రా బాబు ఎంత ఓపెన్ గా చెప్పేస్తున్నారు, మాకు డబ్బులు ఇవ్వాల్సిందే, నువ్వు ఎటైనా దావు, నీకు రోగం వచ్చిందా అయినా సరే ఈ గొర్రెలు నిజాయితీగా అందులో ఉండే కొంచెం డబ్బు నీకు ఇస్తే వాళ్ళ నెల సంపాదనలో అవి తీసుకొని నువ్వు జల్సాలు పార్టీలు గీటీలు చేస్తావు, అంతేనా? అదే జరిగేది, రియాలిటీగా అదే జరిగేది. అడుక్కోవడంలో కూడా ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. దేవుణ్ణి అడ్డం పెట్టుకోవడం అడగడం, అడ్డం పెట్టుకోవడం అడగడం. ఏమంటే మేము దేవుని కోసం అడుగుతున్నాం, మా కోసం కాదు. కానీ రియాలిటీగా జరిగేది అది మీకోసం, ప్రతి రూపాయి మీరు తినడానికి. ఎందుకంటే మీకు అది తప్ప వేరే పని తెలియదు. ఇక్కడ అడుక్కోవాలి, అక్కడ పోయి తినాలి. అదే అదే రిపీటివ్, అంతే. వీళ్ళందరూ అక్కడ ఉండే గొర్రెలు ఎలా నమ్మిస్తారా అని నేను చాలా సెర్చ్ చేశాను మామ. ఎలా అంటే ఇప్పుడు కనిపించే ఇలా 3 గంటల 30 నిమిషాలు 35 40 నిమిషాల సమయంలో నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి. నేను చచ్చిపోయాను. నా బాడీని డాక్టర్ ప్యాక్ చేసేసాడు. చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే, ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను బ్రెయిన్ తోనండి, డెడ్ అయిపోయిన బాడీ ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్, యేసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ కోసం బ్రతుకుతానన్నాను. ఇప్పుడైతే అడిగాను, అదే క్షణంలో నా బాడీ ఉన్నది ఆ రూమ్ లో, కిటికీ ఉందని చెప్పానే, ఆ కిటికీలో నుంచి నా యేసయ్య గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టిపడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు. నా దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ఎర్రి మాటలు చెప్పి, ఎర్రి అబద్ధాలు చెప్పి ఎన్నిసార్లు నమ్మిస్తారా? ఇలాంటి ఒక్క వీడియోలు కాదు, కుప్పలు తిప్పలు ఉన్నాయి. అవన్నీ కూడా వస్తాయి. ఈ వీడియోలని ఎందుకులే అనేసి నేనే చూపించడం లేదు. ఇంకా అలాంటి చాలా వీడియోలు ఉన్నాయి. ఇంకా చూసిన గొర్రెలు ఇదంతా నిజము అని డబ్బులు ఇచ్చేస్తుంటారు అంతే. కానీ అక్కడ చెప్పేది 100% ఫేకు అని క్లారిటీగా అర్థమవుతుంది. అది ఇవిడ చనిపోయిందంట, మెదడేమో కొన్ని నిమిషాలు బ్రతుకుంటుందంట, ఆ మెదడుతో కోరుకుందంట. అసలు అది ఫేక్. ఎక్కడైనా లాజిక్ కొంచెమైనా ఇంతైనా ఏది నోటికి వస్తే అది డాక్టర్కి తెలియని విషయాలన్నీ ఆవిడకి తెలిసింది. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎందుకు సంగనాకడానికి? అంటే ఇప్పుడు ఆ లెక్కన ఇక ఎప్పటికీ చనిపోదానా? ఎప్పటికీ